నమస్తే. నేను మీ చంద్రశేఖర్. మీరు బిజీగా ఉంటున్నారా? బాగా కష్టపడిపోతున్నారా? అలాగే ఎప్పుడైనా ఒకరోజు సెలవు పెట్టి మీ వృత్తి నుంచి, వ్యాపారం నుంచి ఏదైనా టూర్ వెళ్ళాలన్నా, విశ్రాంతి తీసుకోవాలన్నా గిల్టీగా ఫీల్ అవుతున్నారా? చాలా ఎక్కువ పనులు చేస్తున్నారా? అలా చేయకండి. ఎందుకంటే ఇలా చేసిన వాళ్ళు ఎవరు సక్సెస్ అవ్వడం లేదు. సక్సెస్ అయిన వాళ్ళు తక్కువ పనులు చేయటం, వాటి మీద కాన్సంట్రేట్ చేయటం, వాటి మీద మాస్టరీ చేయటం, తద్వారా సక్సెస్ అవుతున్నారు. తక్కువ పనులు చేయండి, కానీ క్వాలిటీగా చేయండి. మీకు ఏ పనిలో ఆసక్తి, అభినివేశం ఉందో ఆ పనులే చేయండి. అలా చేసినందువల్ల మీకు విలువ పెరుగుతుంది. మీరు చేసే పని యొక్క క్వాలిటీ చాలా గొప్పగా ఉంటుంది. తద్వారా సమాజంలో మీరు ఒక ఇంపార్టెంట్ పర్సన్ అవుతారు. అలాగే మీ లైఫ్లో మీరు గొప్ప విజయాలను సాధించగలుగుతారు. ఫైనాన్షియల్గా కూడా చాలా రిచ్ అవుతారు. అలా అవ్వాలనుకుంటే నేను చెప్పే ఈ పద్ధతులను పాటించండి. ఎప్పుడైనా ఓ ఆదివారం ఉదయం పూట పంజాగుట్ట వైపు వెళ్ళారా? అక్కడ ఓ పెద్ద క్యూ కనిపిస్తుంది. అందులో మనుషులంతా ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఏంటనుకున్నారు ఆ క్యూ? మటన్ షాప్లో మటన్ కొనుక్కోవడానికి. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల దాకా ఓ ముసలావిడ ఇడ్లీలు అమ్ముతుంటే ఆ ఇడ్లీల కోసం పదుల సంఖ్యలో మనుషులు ఎదురు చూడటం, ఇవన్నీ మీరు గమనించారా? ప్రతి రంగంలో కూడా ఓ కెమెరా మ్యాన్ కానివ్వండి, ఓ మేకప్ మ్యాన్ కానివ్వండి, ఓ డైరెక్టర్ కానివ్వండి, వాళ్ళ అపాయింట్మెంట్ల కోసం చాలామంది ఎదురు చూస్తుంటారు. ఏంటి వీళ్ళంతా స్పెషల్ అంటే అంతే, వాళ్ళు ఆ పనిలో నైపుణ్యం సాధించారు, ఒక విలువ క్రియేట్ చేశారు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. అదేంటంటే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అని. అంటే 10 పనుల్లో ప్రవేశం ఉంటుంది, ఏ పనిలో కూడా మాస్టరీ, అద్భుతమైన నైపుణ్యం ఉండదు. మిత్రమా, ఈ రోజున సమాజంలో జర్నలిస్టులకు స్థానం లేదు, స్పెషలిస్టులకు మాత్రమే హవా. కాబట్టి మీరు ఏ రంగంలో స్పెషలిస్ట్ అవ్వగలుగుతారో చూడండి. ఆ రంగం మీద ప్రయత్నం చేయండి, సక్సెస్ అవ్వండి. మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే నేను చెప్పే మార్గాలను పాటించండి. అదేంటంటే 80-20 రూల్ అని అంటాము. ఈ 80-20 రూల్ ఏంటంటే మీరు ఏ పనులు చేసినా 20% పనులు మీకు 80% ఫలితాలను ఇస్తాయి. 80% పనులు 20% ఫలితాలను ఇస్తాయి. కాబట్టి తక్కువ పనులు, ఇంపార్టెంట్ పనులు చేసి మీరు మంచి ఫలితాలను తీయండి. అంత ఇంపార్టెంట్ పనులు కాని వాటి మీద మీ సమయాన్ని వృధా చేస్తే మీకు ఇంపార్టెంట్ పనుల మీద సమయాన్ని కేటాయించడానికి మీకు సమయం ఉండదు. దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే అవసరం లేని వస్తువులను కొంటే అవసరం ఉన్న వస్తువులను అమ్ముకోవాల్సి వస్తుందని చెప్తారు. అలాగే ఇంకో మార్గం ఏంటంటే ఒక తెల్ల పేపర్ తీసుకొని నిలువున ఒక గీత, అడ్డంగా ఒక గీత గీయండి. గీస్తే 4 బాక్సులు వస్తాయి. మొదటి బాక్స్లో అర్జెంటు ఇంపార్టెంట్ అని, రెండో బాక్స్లో నాట్ అర్జెంటు ఇంపార్టెంట్ అని, మూడో బాక్స్లో అర్జెంటు నాట్ ఇంపార్టెంట్ అని, అలాగే 4గో బాక్స్లో నాట్ అర్జెంటు నాట్ ఇంపార్టెంట్ అని రాయండి. మీరు చేసే ప్రతి పనులు ఏ కోవకు వస్తాయో గమనించండి. ఇంకా చెప్పాలంటే ఈ సోషల్ మీడియా పనులు ఉంటాయి చూడండి, అవి నాట్ అర్జెంటు నాట్ ఇంపార్టెంట్. ఆ బాక్స్లో ఎక్కువ మంది తమ సమయాన్ని గడుపుతుంటారు. మీరు ఏ బాక్స్లో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారో గమనించండి. సాధారణంగా సెకండ్ బాక్స్లో ఎక్కువ సమయం గడిపే వాళ్ళు సక్సెస్ అవుతారు. అంటే నాట్ అర్జెంటు, ఇంపార్టెంట్ అనే వాటి మీద దృష్టి పెట్టిన వాళ్ళు రేపు ఎల్లుండి చేయాల్సిన పనులు, భవిష్యత్తులో చేయాల్సిన పనుల్లో ఇంపార్టెన్స్ని గమనించి పని చేసేవాళ్ళు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ సెకండ్ బాక్స్ నుంచి మొదటి బాక్స్లోకి తమ యొక్క పనులను రానివ్వరనమాట. అలా రానివ్వని వాళ్ళు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని గమనించండి. అలాగే నో చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. అన్నిటికీ ఎస్ చెప్పుకుంటా పోతే నిజంగా ఎస్ చెప్పాల్సిన చోట మీరు చెప్పడానికి మీ సమయం దొరకదు. ఇది చాలా సీరియస్ విషయం. ఈ విషయంలో నేను కూడా బాధితుడినే. కాబట్టి గమనించండి. ఎక్కడ నో చెప్పాలో అక్కడ నో చెప్పండి. ఎంతవరకు ఎస్ చెప్పాలో అంతవరకు ఎస్ చెప్పండి. నేను 4 సింపుల్ చిట్కాలు చెప్తాను. ఆ చిట్కాలను పాటించండి. అదేంటంటే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే పేపర్ పెన్ పెట్టుకొని 3 విషయాలు రాసుకోండి. అవి చాలా ఇంపార్టెంట్ విషయాలు రాసుకోండి. ఆ 3 ఇంపార్టెంట్ పనుల మీద దృష్టి పెట్టండి. అంటే ప్రాధాన్యత క్రమంలో మొదటి పని అయిన తర్వాత రెండో పని, రెండో పని అయిన తర్వాత మూడో పని, ఈ మూడింటిని మాత్రమే కంప్లీట్ చేయండి. అంతేగాని 30 పనులు పెట్టుకోవద్దు. ఎక్కువ పనులు పెట్టుకుంటే మీ సక్సెస్ రేట్ తగ్గిపోతుంది. కాబట్టి ఇంపార్టెంట్ పనులు మాత్రమే పెట్టుకొని వాటిని మాత్రమే సీరియస్గా కంప్లీట్ చేయండి. అలాగే ఈ పనులకు ఒక సమయం కేటాయించుకోండి. అంటే ఉదయం 7 గంటల నుంచి 8 గంటల లోపు, లేకపోతే 8 గంటల నుంచి 9 గంటల లోపు పలానా టైంకి పలానా పని చేస్తానని. ఆ టైం బ్లాకింగ్ వల్ల మీ పనులు ఆటోమేటిక్గా అయిపోతాయన్నమాట. అలాగే నిద్ర లేచే సమయాన్ని, నిద్రపోయే సమయాన్ని ఫిక్స్ చేసుకోండి. చాలా విషయాలను ఫిక్స్ చేసుకోవడం వల్ల గందరగోళం, కన్ఫ్యూజన్ ఉండదు. మన బ్రెయిన్ మల్టీ టాస్కింగ్ పనికిరాదు. కాబట్టి 10 పనులు పెట్టుకోవటం, ఆ పని కొంచెం చేయటం, ఈ పని కొంచెం చేయటం వల్ల మీ బ్రెయిన్ అలిసిపోవటం, మీ యొక్క రిజల్ట్ తక్కువగా ఉండటం జరుగుతుంది. కాబట్టి ఫోకస్డ్గా, ఎఫర్టబుల్గా ఒక పని చేసామంటే ఆ పని చేయండి. అలా చేయటం వల్ల మీ బ్రెయిన్లో ఉన్న న్యూరల్ పాత్వేస్ బాగా ఎక్స్పాండ్ అయ్యి ఆ పనుల్లో మీరు మాస్టరీ సాధించడానికి ఉపయోగపడతాయి. ఇలా మాస్టరీ సాధించిన వాళ్ళు సొసైటీలో గొప్పగా ఉన్నారు. అంటే మీరు 80-20 రూల్ అప్లై చేయటం, అలాగే ఇందాక చెప్పా కదా అర్జెంటు, ఇంపార్టెంట్ మ్యాట్రిక్స్, దాన్ని అప్లై చేయటం, ఇది చేయండి. రోజుకు 3 పనులు పెట్టుకోండి.
అలాగే ఆ 3 పనులు కంప్లీట్ చేయండి. టైం బ్లాకింగ్ పెట్టుకోండి. అలాగే వారానికి ఒకరోజు సెల్ఫ్ రివ్యూయింగ్ చేసుకోండి. అంటే ఓ ఆదివారం కూర్చొని ఓ అర్ధగంటో, గంటో దాన్ని కేటాయించి ఈ వారం అంతా నేనేం చేశాను, చేసిన దానిలో రిజల్ట్ ఎలా ఉంది, ఇలాంటివి చూడండి. చాలామంది చాలా విషయాలకి సోషలైజ్ అవ్వటానికి రమ్మని చెప్పి చాలా విషయాల్లో ఎన్నో ఫోన్ కాల్స్, ఎంతోమంది తమకు ఇంపార్టెంట్ అనుకున్నది మీ మీద రుద్దడానికి చూస్తారు. అది మీ లైఫ్కి ఇంపార్టెంటా కాదా అని చూడండి. తమ ప్రొఫెషన్లో నైపుణ్యం సాధించాలంటే ప్రొఫెషన్కి విలువ ఇవ్వాలి, సమయానికి విలువ ఇవ్వాలి, దాని మీద బద్దులై ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ సాధ్యం అవుతుంది. మీరు అలా ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.